ప్రకృతి కరుణ ఎప్పుడు ప్రసరిస్తుందో, ఏ పంట ఎప్పుడు పసిడి ఫలాలనందిస్తుందో అన్న ఎదురుచూపులతో అహర్నిశలు శ్రమించిన, ఎండ, వాన, నేల, నీరు అన్నీ అనుకూలించిన, అష్టకష్టాలు పడ్డ అనంతరం అందుకున్న ఫలాలకు గిట్టుబాటు లేక, పడ్డ కష్టమంతా దోపిడీకి గురై వ్యవసాయం జూదంలా మారిందని ఆవేదన, అసహాయతతో కూడిన భావనలే ఏ రైతును కదిలించినా అంతటా వ్యక్తమవుతాయి. అయితే వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించే సందర్భాలే అడుగంటిన ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. మనందరికీ తెలిసి అనంతపురం అంటేనే అనావృష్టికి చిరునామా. ఫలదత లేని భూములతో, అడుగంటిన జలాలతో కరువు కాటకాలు తాండవమాడుతుంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతల దృశ్యాలు మదిలో మెదులుతుంటాయి. ఇదంతా ఒక పార్శ్వమైతే జిల్లాను మకుటాయమానంగా నిలబెట్టే పండ్ల తోటల సాగు, సరికొత్త పండ్ల రకాలను విజయవంతంగా పండించే రైతులు ఇక్కడ మనకు కనిపిస్తారు. కర్బూజాను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి కాసులు కురిపిస్తున్న రైతులను చూశాం. అయితే క్షామ పరిస్థితుల్లోనూ నిలదొక్కుని చౌడు నేలల్లో సైతం అందివచ్చి సుదీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చే ఆ ఫలం రైతుకు వెన్నుదన్నుగా ఉంటుందని ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట రుజువు చేస్తోంది. ఆ ఫలం నేరేడని గుర్తుపట్టేశారు కదూ. మరి నేరేడు కాయలతో కనకవర్షం కురిపించుకుంటున్న ఆ రైతెవరో, ఆయన అనుభవాలేంటో చూసేద్దామా? ఎంతో ఒద్దికగా పద్ధతిగా పెరిగిన చెట్లు, చుట్టూ కొబ్బరి చెట్ల అంచుతో పచ్చదనం వెల్లివిరుస్తున్న ఈ క్షేత్రం చూశారా? ఇది 2 ఎకరాల నేరేడు తోట. కాయించిన నేరేడు కాయల్ని అపురూపంగా చూసుకుంటున్న ఆసామి మారుతి ప్రసాద్. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దిహాళ్ గ్రామంలో ఈ 2 ఎకరాల భూమిని 2004లో కొనుగోలు చేశారు ఈయన. వేదవతి నదీ తీరానికి సమీపంలో ఉన్న ఈ భూమిలో క్షారగుణం ఎక్కువగా ఉండటంతో ఏ పంటలు పండేవి కావు. తర్వాత ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 9 ఏళ్ల క్రితం ఇక్కడ అల్లనేరేడు మొక్కలు నాటించగా, నాటిన 3వ ఏడాది నుంచి ఫలసాయాన్నివ్వడం మొదలుపెట్టి ఏటా మంచి ఆదాయాన్ని చవిచూపిస్తున్నాయి. ఎటు చూసినా 25 అడుగుల దూరంతో ఎకరాకు 75 మొక్కలు నాటుకున్నారు. నాటాక ఎకరాకు 200 ట్రాక్టర్ల ఎర్రమట్టిని తోలించుకున్నారు. ఇప్పటికి 6 ఏళ్లుగా కాపు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మే మొదటి వారం నుంచి 45 రోజుల పాటు కోతలు చేశారు. ఎకరాకు 3 టన్నుల కాయ దిగుబడి వచ్చింది. కిలో 100 రూపాయల చొప్పున అమ్మకం చేయగా 2 ఎకరాల తోట నుంచి వచ్చిన 6 టన్నుల దిగుబడిపై 6 లక్షల రూపాయల ఆదాయాన్ని అందుకున్నారు. గ్రామ సర్పంచ్గా ఉంటూ గ్రామంలో చెట్లు నాటించేందుకు వేప, కానుగ, సుబాబుల్, యూకలిప్టస్ మొక్కలను సొంత ఖర్చుతో పెంచుతున్న మారుతి ప్రసాద్ తన అనుభవాలను తెలియచేస్తూ, దాదాపు 2 ఎకరాల్లో 150 మొక్కలు నాటాను. ఈ క్రాప్ రావడం ఇది 6వ సంవత్సరము. నాటిన 3 సంవత్సరాలకే కాపు రావడం మొదలైంది. మొదటి సంవత్సరం దాదాపు 1 టన్ను వరకు వచ్చింది. 2వ సంవత్సరము 2.5 అట్లా వచ్చింది. 3వ సంవత్సరము 4 టన్నుల వరకు వచ్చింది. 4వ సంవత్సరము దగ్గర 7 టన్నులు వచ్చింది. 5వసారి చాలా తక్కువ శాతము చెట్లు పంట దిగుబడి వచ్చింది. చాలా 15% మాత్రం, దాదాపుగా 1 టన్ను వరకే వచ్చింది 5వ పంట. ఈ సంవత్సరం 60% క్రాప్ వచ్చింది. దాదాపు 6 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. దాదాపు నాకు 100 రూపాయల కేజీ ఇంటి దగ్గరనే అమ్మాను. దాదాపు నాకు 6 లక్షల వరకు వచ్చింది చేతికి. ఖర్చులు వచ్చేసి దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేశాను. ఎరువులకు, మందులకు, పిచికారి చేయడం, ఇతరత్ర కూలీలకు కలుపు తీయడానికి అంతా 40,000 వరకు ఖర్చు వచ్చింది. కాయలు కోయడానికి 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు వచ్చింది. 20 అడుగుల్లోనే నీళ్లు ఉండడం వల్ల చెట్టు బాగా గ్రోత్ విపరీతంగా పెరగడం వల్ల త్వరగా కాపు వచ్చింది. ఈ చెట్టును నియంత్రించి 10 అడుగులకే నియంత్రించి కింద నుంచే మన కాపు రావడం కోసం ఒక లెవెల్కి 10 అడుగులకు కట్ చేయడం జరిగింది. ఈ కాయని కోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాయ తీయాలి. పిల్లలో పండిన కాయ మాత్రమే కలెక్ట్ చేసి అమ్ముకోవాలి. రోజు కోతలు సాగిస్తాము. కోయడంలో కూడా స్టూల్స్, నిచ్చెన్ లాంటివి వేసుకోవాలి. రోజుకు 1.5-2 క్వింటాలు, 2.5 క్వింటాల వరకు కాయ వస్తుంది, దిగుబడి వస్తుంది. ఇది మనకు ఫిబ్రవరి మొదటి వారంలో పూత వస్తుంది. అక్కడి నుంచి
కాయ అయ్యి పక్వానికి రావడానికి 90 రోజులు పడుతుంది. దాదాపుగా జూన్ 1-2వ వారం వరకు కాయ లభిస్తుంది. ఇది మార్కెటింగ్ కూడా దగ్గర బళ్ళారి, అనంతపూర్ దగ్గర, బెంగళూరు ఇట్లా దగ్గర ఉన్న చోటనే త్వరగా అమ్ముకోవాలి. కాయ కోసిన వెంటనే మనం తొందరగా మార్కెట్ వెళ్ళాలి. ఎందుకంటే ఇది కాయ తోలు సున్నితంగా ఉండడం వల్ల త్వరగా డ్యామేజ్ అవుతుంది, కింద పడితే కాయ కూడా పనికిరాదు. కాయ కోసిన తర్వాత మార్కెట్ త్వరగా పోకుంటే బ్యాక్టీరియా ద్వారా కాయ ముడుచుకొని పోతుంది. ఈ కొమ్మలు కూడా చాలా పెడుసుగా ఉంటాయి. గాలికి వర్షానికి కూడా ఉన్న కాయ కాసినటువంటి కొమ్మలు కూడా విరిగిపోతాయి. దాదాపు 15-20 కేజీలు ఉన్నటువంటి కొమ్మలు కూడా వెయిట్కి విరిగిపోతాయి. దీనికి ఊతంగా ఇట్లా వెదుర్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గాలిని నియంత్రించే చుట్టూ, పొలం చుట్టూ ఏదైనా కంచెగా చెట్లు పెంచుకోవాల్సి వస్తుంది. జనవరిలో దుక్కి దున్ని పాదులు చేసి పాదులో 4 గంపలు పశువుల ఎరువు, 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్ వేసి కప్పేసి నీళ్లు డ్రిప్ ద్వారా నీళ్ళు అందిస్తున్నాము. కాపు వచ్చిన తర్వాత ఎన్ని చెట్లు కాపుకు వస్తాయి, కొన్ని డ్రాప్ అయిన చెట్టుకు వదిలేసి ఉన్న చెట్లలో ఎంతవరకు ఎంత కాపు వచ్చింది, ఒక 100 కేజీలు ఉన్నటువంటి కాయకి 1 కేజీ, కేజీన్నర కాంప్లెక్స్ ఎరువులు వాడతాము. నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నటువంటి ఎరువులు, రసాయనిక ఎరువులు వాడతాము. కాయ తక్కువ ఉన్న వాటికి తక్కువ 1/2 కేజీ, 1/4 కేజీ, 700 గ్రాములు అలా వేసుకుంటూ వెళ్తాము. అలాగే సస్యరక్షణ కూడా తక్కువ డోస్ తోటే పూత దశలోనే మనము మందులు పిచికారి చేయాల్సి వస్తుంది. ఎక్కువగా బంక, తేనె బంక మరియు నుసి పురుగు లాంటిది వస్తుంది. ఫంగస్ తెగుళ్ళు తక్కువగా ఉంటుంది. అయినా కూడా కార్బన్ డైజము, M45, ఫైట్లాన్ అనే శీలేంద్రనాశిని మందు వాడతాము. పూత దశలోనే మనం కంట్రోల్ చేసుకోవాలి కరెక్ట్గా. గోలీ సైజ్ వచ్చేంత వరకు మనం కరెక్ట్గా వాడామనుకో ఇంకా ముందుకి మందులేం కొట్టాల్సిన అవసరం ఉండదు. పంట ఫిబ్రవరి నుంచి ఆకు రాల్చుకుంటూ పూత దశకు వస్తుంది. అయిన తర్వాత పూత అయిన తర్వాత 90 రోజులకి కోత మొదలవుతుంది. జూన్ 15వ తారీఖు వరకు మనకు పంట దిగుబడి వస్తుంది. అయిన తర్వాత పంటని చెట్లను పూర్తిగా విశ్రాంతిగా వదిలేస్తాము. నా అనుభవంలో చెప్పడం ఏమంటే దాదాపుగా 100 చెట్ల నుంచి 150 చెట్లు వేసుకుంటే చాలు. రైతు పెద్ద ఎత్తున సాగు చేయడానికి అంత మార్కెటింగ్ సౌకర్యం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సాగు చేయాలి రైతులందరూ. అదండి, అనావృష్టి ప్రాంతంలోనూ అనూహ్యమైన లాభాలనిస్తున్న అల్లనేరేడు సాగు. క్షారభూమిలో సైతం అందివచ్చేదే అయినా నేల లోతును మట్టి పరీక్షల ద్వారా తెలుసుకున్నాకే ఇలాంటి పండ్ల తోటలను నాటేందుకు ఉపక్రమించాలి సుమీ.